పవర్లోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తోంది. కానీ రూపాయి పని చేసింది లేదు. ప్రజలు అడుగుతున్నా ఏ అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. ఇందుకేనా తాము ఎమ్మెల్యేలం అయిందంటూ హస్తం పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇప్పటికే 3-4 ఎమ్మెల్యేలు నిధులివ్వట్లేదని బరస్ట్ కాగా ఇప్పుడు ఏకంగా సంతకాల సేకరణకు తెరలేపారట. హస్తం పార్టీ ఎమ్మెల్యేల సరికొత్త ప్రపోజల్ ఏంటి? అందుకు సర్కార్ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంది? నిధుల కోసం ఎమ్మెల్యేల సంతకాల సేకరణ. కాంగ్రెస్ శాసనసభ్యుల అసంతృప్తి రాగం. 25 కోట్లు ఇవ్వాలని గతంలో ఎన్ఎం డిమాండ్. నెలకు 1 కోటి ఇవ్వాలంటూ కొత్త ప్రపోజల్. నిధుల కోసం ప్రెజర్ పెడుతున్న ఎమ్మెల్యేలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మరో టాక్ డిస్కషన్ కు దారితీసింది. నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలంటూ గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారట. ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 1 కోటి రూపాయల నిధులు ఇవ్వాలని కోరుతూ మెజారిటీ అభిప్రాయంగా చెప్పేందుకు సంతకాలు సేకరించారట. ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయిన 2.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ చేయలేకపోయామంటున్నారట. చావులు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లడం తప్ప చేసిందేమీ లేదని చెప్పుకొస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డే ఈ కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఏకంగా నియోజకవర్గానికి ఏడాదికి 25 కోట్ల నిధులు ఇవ్వాలని, అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారు అన్నది అప్పట్లో ఆయన ప్రపోజల్ పెట్టారు. ఎన్ఎం వాదనకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలంతా జై కొట్టినా ప్రభుత్వం నుంచి మాత్రం రెస్పాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి నిధుల విషయంలో ఎమ్మెల్యేలు అసంతృప్తి రాగం వినిపిస్తున్నారట. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక కేవలం చేతిలో 2.5 ఏళ్లు మాత్రమే ఉంది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ ఇయర్ కాబట్టి పెద్దగా పనులు చేయడానికి స్కోప్ ఉండదు. దీంతో ఈ 2 ఏళ్లలోనే ఇచ్చిన హామీలను, ప్రజలు కోరుతున్న అభివృద్ధి పనులు చేసి తమ పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారట. కానీ ఎమ్మెల్యేల దగ్గర నిధులు లేవట. గ్రామాల్లో చిన్న రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ 1-2 లక్షలతో పూర్తయ్యే పనులు చేయాలంటే కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయట్లేదట. అయితే డెవలప్మెంట్ ఫండ్స్ అంశాన్ని ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. దీంతో ఒకసారి 10 కోట్లు, మరోసారి 5 కోట్ల రూపాయలను నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించింది. కానీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని కోరుతున్నారట. ఇప్పటికే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఏడాది ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టగా, లేటెస్ట్ గా అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొంతెత్తారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ ఫండ్ ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం మాట విని ఊరుకుంటే ప్రజల్లో తాము చులకనవుతామని ఎమ్మెల్యేలు గేర్ మార్చేశారట. సర్కారుపై మరింత ఒత్తిడి పెంచేందుకు సరికొత్త అస్త్రం బయటకి తీశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏడాదికి 25 కోట్లు ఇవ్వాలన్న డిమాండును సవరించి ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు కనీసం 1 కోటి రూపాయలైనా ఇవ్వాలని కోరుతున్నారట. తాము సీరియస్ గా ఉన్నామన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సంతకాల సేకరణ కూడా చేశారట. ఎమ్మెల్యేలు చేస్తున్న కొత్త ప్రతిపాదనపై సర్కారు కూడా ఆలోచన చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఒత్తిడి పెరుగుతుందని, ప్రజలు కోరుతున్న పనుల్లో కొన్నైనా చేసేందుకు నిధులు ఇస్తేనే బాగుంటుందని చర్చిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పరిష్కార మార్గం చూపిస్తున్నారట. ఎమ్మెల్యేల ప్రతిపాదనపై ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి చర్చించినట్లు ఇన్సైడ్ టాక్. నెలకు 1 కోటి రూపాయల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆర్థిక శాఖకు మౌఖిక ఆదేశాలిచ్చారట. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలంటూ ఎమ్మెల్యేలు ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నా మోక్షం లభించలేదని, ఆఖరికి సంతకాల సేకరణతో సర్కారులో కదలిక వచ్చిందని చెప్పుకుంటున్నారట.
శాసనసభ్యుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందో లేదో చూడాలి మరి.